ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 12వ భాగంలో 4వ అధ్యాయమైనటువంటి నిరాశ్రిత ఆత్మల గురించి తెలుసుకుందాం. ఆత్మల లోకంలో తమ ఆధ్యాత్మిక స్వగృహానికి తిరిగి వెళుతున్న ఆత్మల గ్రూపు నుండి తీవ్రంగా గాయపడిన కొన్ని ఆత్మలు విడిపోతాయి. ఆత్మల లోకంలో ఉన్న స్వగృహానికి తిరిగి వస్తున్న ఆత్మలతో పోలిస్తే ఈ విధంగా విడిపోయే ఆత్మల సంఖ్య ఎక్కువేమీ కాదు. అయినప్పటికీ భూలోకంలో వాటికి ఏం జరిగింది అనేది ముఖ్యం. ఎందుకంటే వీటి ప్రభావం భూమి మీద ఇంకా జీవించి ఉన్న ఇతర ఆత్మల మీద తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా విడిపోయిన ఆత్మలు 2 రకాలుగా ఉంటాయి. భౌతిక శరీరాన్ని వదిలి వచ్చేసిన ఆ నిజాన్ని అవి అంగీకరించవు. తమ వ్యక్తిగత ఆవేదనల కారణంగా అవి ఆత్మల లోకానికి తిరిగి రావడానికి నిరాకరిస్తాయి, వచ్చేందుకు ప్రతిఘటిస్తాయి. ఈ ఆత్మలు మానవ శరీరంలో ఉన్నప్పుడు విపరీతమైన నేర ప్రవృత్తులతో చెడు మార్గాలలో నడిచినవి. మిగిలిన వాటి నుండి విడిపోవడానికి స్వయంగా ముందే నిర్ణయించుకుని విడిపోయే ఈ ఆత్మలు మొదటి రకానికి చెందినవి. ఇక 2వ రకానికి చెందిన ఆత్మల విషయానికి వస్తే, ఆత్మల గైడ్స్ కావాలని వాటిని కొంతకాలం పాటు ఇతర ఆత్మల నుండి వేరు చేస్తారు. ఈ 2 రకాల ఆత్మల విషయంలోనూ పునరావాసాన్ని కలిగించే బాధ్యత వాటి గైడ్స్ మనసారా తీసుకోవాలని అనుకున్నప్పటికీ, ఒక రకమైన ఆత్మకు మరొక రకమైన ఆత్మకు పరిస్థితుల్లో పూర్తిగా తేడా ఉండడం వల్ల వారేమీ చేయలేరు. వాటిని గురించి విడిగా తెలుసుకుందాం. మొదటి రకానికి చెందిన వారిని మనము దెయ్యాలు అని అంటాము. చనిపోయిన తరువాత ఈ ఆత్మలు ఆత్మల ప్రపంచంలో ఉండే తమ స్వగృహానికి వెళ్ళడానికి నిరాకరిస్తాయి. జీవితాలను ప్రశాంతంగా గడపాలనుకున్న వారి మీద తరచుగా ఇబ్బందికరమైన తమ దుష్ట ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ నిరాశ్రిత ఆత్మలను ఒక్కొక్కసారి తప్పుగా మనము రాక్షస ఆత్మలు అని కూడా అంటాము. అవి దురుద్దేశముతో మనుషుల మనసులపైన దాడి చేసి లోబరుచుకుంటాయని నిందిస్తూ ఉంటాం. ఈ దుష్ట ఆత్మల మీద పారాసైకాలజీ రంగంలో విస్తృతంగా చాలా పరిశోధనలు జరిగాయి. ఆధ్యాత్మికతలోని ఈ రహస్య విభాగం దురదృష్టవశాత్తు బలహీన మనస్కుల భావోద్వేగాలను దోపిడీ చేసిందనే అపవాదులను కూడగట్టుకుంది. భూమిపై తమ పనిని పూర్తి చేసుకోలేని అనుభవరాహిత్యం ఉన్నవే ఇటువంటి బాధపడే ఆత్మలు. అవి బాధపెట్టే వ్యక్తులకు వాటికి ఎటువంటి సంబంధము ఉండకపోవచ్చు. తమ కోపాన్ని, చిరాకును వ్యక్తపరుచుకోవాలనే దుష్ట ఆత్మలకు అనుకూలంగా ప్రవర్తించేవారు కొందరు ఉన్నారనేది వాస్తవమే. అంటే గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నవారికి అప్పుడప్పుడు చనిపోయిన వారి నుండి చిరాకు పెట్టే సంకేతాలు అందవచ్చు. ఆ సంకేతాలు తుచ్చమైన చపలత్వాన్ని కలిగించే స్థాయి నుండి ఉద్రేకపరిచే స్థాయి వరకు ఉంటాయి. ఏ శరీరాన్ని ఆశ్రయించని ఈ ఆత్మలు ఆధ్యాత్మిక గైడ్స్ కాదు. నిజమైన గైడ్స్ చికిత్స చేసేవే కాని కఠినమైన సందేశాలతో మన చేతనా స్థితిలోకి అనధికారంగా ప్రవేశించేవి కానే కాదు. పూర్తిగా కాకపోయినా తరచుగా అసహజంగా ప్రవర్తించే ఈ ఆత్మలను భౌగోళిక ప్రదేశంలో ఒకానొక చోట బంధించి ఉంచుతారు. ఈ ప్రేతాత్మలు భూమికి పైన, ఆకాశంలో ఆత్మల ప్రపంచానికి కింద ఏ లోకానికి చెందిన చోటు బంధించబడి ఉంటాయని వాటిని గురించి ప్రత్యేక పరిశోధనలు జరిపిన వారు చెబుతూ ఉంటారు. నేను స్వయంగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం ఈ ప్రేతాత్మలు ఆకాశంలో ఉంటాయని కాని, వాటికి పైశాచిక ప్రవృత్తి ఉంటుందని కాని నేను నమ్మను. అసంతృప్తి తారాస్థాయికి చేరుకోవడంతో స్వయంగా ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి చనిపోయిన తరువాత కూడా ఈ ఆత్మలు కొంతకాలం ఈ భూలోకంలోనే ఉండాలనుకుంటాయి. నా అభిప్రాయం ప్రకారం ఈ మరణించిన జీవులు దెబ్బతిన్న ఆత్మలు. ఎందుకంటే అవి తత్తరపాటు, గందరగోళం, నిరాశ, నిస్పృహలతో ఉంటాయి. చివరికి వాటి గైడ్స్ కూడా వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. దెయ్యాన్ని వదిలించడం లాంటివి వివిధ పద్ధతులను ఉపయోగించి మానవ జీవితాల్లో జోక్యం చేసుకోకుండా చేసి వాటిని లొంగదీసుకోవచ్చునని మనకి తెలుసు. ఆవహించే ఈ ప్రేతాత్మలను బుజ్జగించి వదిలించుకుని చివరికి వాటిని ఆత్మల లోకానికి వెళ్లే సరైన మార్గంలో పెట్టవచ్చు.
క్రమపద్ధతి గల ఒక వ్యవస్థలా పనిచేస్తున్న ఆత్మల ప్రపంచం, దానిలో మన గురించి శ్రద్ధ తీసుకునే గైడ్స్ కూడా ఉన్నప్పుడు, భూలోకంలో జీవిస్తూ ఉన్న వారి మీద తమ పైశాచిక ప్రభావాన్ని ప్రదర్శించే దుష్ట ఆత్మలకు ప్రవేశం ఎలా ఉంటుంది? మరణంలో కూడా మనకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పడం ఒక వివరణ. మన భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలకు ఓర్చి, ఇబ్బందుల్ని ఎదుర్కొని, ఒడిదుడుకులను దాటుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము. అప్పుడు ఆత్మల్లో క్రమపద్ధతి తగ్గి తప్పుడు దారిలో వెళ్లే ప్రమాదం కూడా ఉంది అనేది రెండవ వివరణ. దెయ్యాలు కూడా ఆత్మశక్తి నుండి విడిపోయిన కొంత భాగమే. మిగిలిన శక్తి ఆత్మల ప్రపంచంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంది. శరీరాలు కోల్పోయి ఆత్మల ప్రపంచం వరకు వెళ్ళలేక తమకు తామే మధ్యలో చిక్కుకుపోయి ఆనందాన్ని కోల్పోయిన ఈ ఆత్మలు కూడా బహుశా ఈ మహావ్యవస్థలో ఒక భాగం కావచ్చు. దారి తప్పి భూమి మీదనే ఉండే ఈ ఆత్మలు ఆత్మల ప్రపంచంలోనికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆత్మల ప్రపంచంలో తమ సరియైన ప్రదేశానికి తీసుకుని వెళతాయి. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉండే రెండవ రకానికి చెందిన అసంతృప్త ఆత్మల గురించి చెప్పుకుందాం. ఈ రెండవ రకమైన ఆత్మలు జీవించి ఉన్నప్పుడు దుర్మార్గంతో ప్రవర్తించిన ఆత్మలు. నేర ప్రవృత్తి ఉండే వ్యక్తి మనసులో ప్రవేశించినప్పుడు ఆత్మ నేరం చేయగలదా లేదా అనేది మనం ముందుగా ఆలోచించాలి. దీనికి మూల కారణం ఆత్మ, మనస లేక మానవుని అహమా లేదా ఈ రెండు ఒకటేనా అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడప్పుడు నన్ను ఏదో అంతర్గత శక్తి ఆవహించి నన్ను చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తుంటుంది అని నా క్లయింట్లు చెబుతూ ఉంటారు. మానసిక రోగంతో కొందరు బాధపడుతూ ఉంటారు. మంచి చెడులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులు తమ చేత అలా చేయిస్తున్నాయని, వాటి మీద తమకు ఎలాంటి నియంత్రణ లేదని, వాటిని ఆపగలిగే శక్తి తమకు లేదని నమ్ముతూ ఉంటారు. హిప్నాసిస్లో ఉన్న వ్యక్తుల అధిచేతన మనస్సులను కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం వల్ల నేనొక నిర్ణయానికి రాగలిగాను. పంచేంద్రియాల మీద ఆధారపడ్డ మానవుడు ఆత్మలకు వ్యతిరేకంగా పనిచేయగలడు అని తెలుసుకున్నాను. మనిషికి తాత్కాలికంగా ఉండే ప్రధాన జీవిత అవసరాలు, పరిసరాల ప్రభావం ద్వారా అనంతమైన మనము మన ఆత్మను వ్యక్తపరుస్తాము. మానవ రూపానికి కపటబుద్ధి లేకపోయినా కొన్ని ఆత్మలు పూర్తిగా శరీరంలో ఇమడలేవు. తమ శరీరాలతో సామరస్యం లేని వ్యక్తులు జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. భూలోకంలో చెడును నివారించడానికి తమ శక్తి కొద్దీ పనిచేయనందుకు ఆత్మలు ఏమాత్రము క్షమించబడవు. మనం ఈ విషయాన్ని మన అంతరాత్మలతో గమనించవచ్చు. ఏది మన మనస్సు మీద అపకారం కలిగించే శక్తిని ప్రయోగిస్తూ ఉంది, ఏది ప్రయోగించడం లేదు అనేది గుర్తించడం ముఖ్యం. మన నాశనానికి గాని లేదా వేరొకరి నాశనానికి గాని సలహా ఇచ్చే అంతరాత్మ మాట వినేది వేరే ఎవరో కాదు, ఒక రాక్షస ప్రవృత్తి కలిగినవాడో లేక అపకార బుద్ధి ఉండే విశ్వాసఘాతుకమైన గైడో కానే కాదు. దుష్టశక్తులు కేవలం మనలో నుండే బయటకు వస్తాయి. అస్తవ్యస్తమైన భావోద్వేగ ప్రేరణలను మనం పట్టించుకోకుండా వదిలివేస్తే అవి మన ఆత్మ ఉన్నతికి అడ్డంకిగా మారతాయి. తమ జీవితాల్లో తీరని వ్యక్తిగత సమస్యలను, వ్యక్తిగత బాధలను అనుభవించిన వారు తమ ఆత్మనాశనానికి తామే మూల కారణం అవుతారు. మనం పరిపూర్ణులము కాదు అనుకునేలా ఈ మానసిక వ్యధ మన ఆత్మ మీద తన దుష్ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు తీవ్రమైన కోరిక, వ్యామోహము, వ్యసనానికి బానిస కావడం అనేవి వ్యక్తి సమస్యల నుండి పుట్టుకొని వచ్చినవే. ఇవి ఆరోగ్యకరమైన ఆత్మ పురోగతిని ఆపివేసి చివరికి దానికి ఆశ్రయం ఇచ్చిన శరీరంలోనే ఆ ఆత్మను బందీని చేయగలవు. గతంలో కంటే ఈ రోజుల్లో ఆత్మలు ఎక్కువ పెడతోవ పడుతున్నాయని భావించాలా, లేక మన అత్యధిక జనాభా, మాదక ద్రవ్యాల వల్ల భ్రష్టు పట్టిన సంస్కృతి దీనికి మూల కారణమని భావించాలా? సరైన దృక్పథంతో చూస్తే మానవులు పడుతున్న బాధలు, కష్టాల గురించి అంతర్జాతీయ స్థాయిలో చైతన్యం రగులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి యుగంలో భూమిది రక్త చరిత్రే. మానవ క్రూరత్వాన్ని ఎల్లప్పుడూ ఆత్మలు చాలా బలంగా ఎదుర్కొన్నప్పటికీ దానిని ఆపలేకపోయాయని విన్నాను. అసాధారణ తెలివితేటలు,
మేధస్సు కలిగిన జన్యు చరిత్ర ఉన్న శరీరాలలో ఉండే ఆత్మలు ముఖ్యంగా హింసాయుత వాతావరణంలో ప్రమాదానికి గురి అవుతాయి. కుటుంబాలలో పెద్దవాళ్లు ఉద్రేకంతో మందలించినప్పుడు, దండించినప్పుడు అది పిల్లల లేత మనస్సులను ఎంతగా గాయపరుస్తుందో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు పెద్దయ్యాక కొన్ని సందర్భాలలో ఎలాంటి పశ్చాత్తాపము, బాధ లేకుండా ముందుగానే ఆలోచించిన పథకం ప్రకారం అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. జన్మించినప్పుడు ఆ ఆత్మలు పరిపూర్ణమైనవి గాని, ఉత్తమమైనవి గాని కావు. కాబట్టి అటువంటి జన్మలలో అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటి స్వభావం కలుషితమయ్యే అవకాశం ఉంది. మనం చేసే నేరాలు మరీ విపరీతంగా ఉంటే వాటిని దుర్మార్గపు పనులు అని అంటాము. మానవ జీవితంలో చెడ్డ ఆత్మలు అని ముద్రపడిన ఏ ఆత్మ కూడా నిజానికి చెడ్డది కాదు. చేతగానితనము, బలహీనతలు మనుషుల్లో ఉండే మానసిక ఉన్మాదానికి కారణాలు. అటువంటి వారికి ఎవరైనా అభాగ్యులు ఎదురైనప్పుడు వాళ్ల క్రూరత్వం బయటపడి తన ప్రతాపం చూపిస్తుంది. నిజంగా చాలా క్రూరమైన దుర్మార్గపు పనులు చేసే వాటిని బాలాత్మలు అని సాధారణంగా చెప్పవచ్చు. కాని ఆత్మ పరిపక్వత సాధించనంత మాత్రాన అది వ్యక్తిత్వం సరిగా లేని మనిషిలో క్రూరత్వాన్ని ప్రేరేపించదు. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఎన్నో శారీరక కష్టాలను ఓర్చుకుంటూ జీవిస్తూ అపరిపూర్ణ స్థితి నుండి పరిపూర్ణ స్థితికి వికాసం చెందడమే ఆత్మల ముఖ్యోద్దేశం. ఆత్మలకు తాము జీవించే పరిసరాలను, వాతావరణాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ అవి నిలకడగా సరిగ్గా పనిచేయవు లేదా ఆ వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఆ విధంగా మంచి జన్మలను ఎంచుకోకపోవడం వలన ఆత్మలకు చెడ్డ పేరు రావచ్చు. అయినప్పటికీ ఆశ్రయం పొందిన శరీరాలతో అవి చేసే పనులకు పూర్తి బాధ్యత వాటిదే. చనిపోయిన తరువాత తమ స్నేహితులను కలవడానికి ముందు ఆత్మల గత జీవితాన్ని ముందుగా గైడ్స్ ఏ విధంగా సమీక్షిస్తారో మనం తర్వాత అధ్యాయాల్లో తెలుసుకుందాం. కానీ శరీరాలలో ద్వారా ఇతరులకు విపరీతంగా బాధ కలిగించిన ఆత్మలకు ఏం జరుగుతుంది? మానవ శరీరంలో ఉండే అత్యంత హింసాత్మకమైన ఆవేశాలను ఒక ఆత్మ బాగు చేయలేకపోతే చనిపోయిన తరువాత వాటికి ఆ ఆత్మ ఏ విధంగా జవాబుదారీ అవుతుంది? దీనితో పుణ్యం చేసిన ఆత్మలు స్వర్గానికి, పాపపు పనులు చేసిన ఆత్మలు నరకానికి వెళతాయి అని చెప్పే అంశం గుర్తుకొస్తుంది. మన మత సాంప్రదాయాలలో కూడా ఎప్పటి నుంచో జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యమైన విషయం. నా ఆఫీసు గదిలో గోడకు ది జడ్జిమెంట్ సీన్ అనే ఈజిప్ట్ దేశపు పెయింటింగు వేలాడుతూ ఉంది. ఇది ది బుక్ ఆఫ్ ద డెడ్ అనే పుస్తకంలోనిది. గత 7,000 సంవత్సరాలకు పైబడి మరణానికి సంబంధించిన ప్రాచీన కర్మకాండలను గురించి ఇది వివరిస్తుంది. ప్రాచీన ఈజిప్టు దేశస్థులకు చావు గురించి, చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్లే ప్రపంచం గురించి ఒక పిచ్చి ఉండేది. ఎందుకంటే వారి విశ్వదేవగణాలలో మృత్యువు జీవితాన్ని కూడా వివరించింది. ఈ చిత్రంలో కొత్తగా అంటే ఈ మధ్య చనిపోయిన వ్యక్తి జీవిస్తున్న వారి లోకానికి, మరణించిన వారి ఆత్మల సామ్రాజ్యానికి మధ్య ఉండే ప్రదేశానికి వస్తాడు. భూమి మీద జీవించి ఉన్నప్పుడు అతడు చేసిన పనుల మంచి చెడ్డలను, పాపపుణ్యాలను ఇక్కడ నిర్ణయిస్తారు. అతడు ఒక త్రాసు దగ్గరికి వచ్చి నిలబడతాడు. అనుబీస్ అనే దేవుడు ఈ వ్యవహారానికి సూత్రధారి. త్రాసులో ఒక పళ్ళెంలో మనిషి హృదయం, మరొక పళ్ళెంలో సత్యసూచికగా పరిగణించే నిప్పుకోడి ఈకను ఉంచి జాగ్రత్తగా తూస్తాడు. ఈజిప్టు దేశస్థుల విశ్వాసం ప్రకారం వ్యక్తి ఆత్మ చైతన్యానికి ప్రాతినిధ్యం వహించేది హృదయమే తప్ప మనస్సు కాదు. అది చాలా ఉత్కంఠభరిత క్షణం. ఆ వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి పనుల కంటే చెడ్డ పనులే ఎక్కువగా ఉండి త్రాసు అటువైపుకు ఒరిగిందంటే ఆ వ్యక్తి హృదయాన్ని మింగేయడానికి అక్కడే ఒక ముసలి తలతో ఉన్న రాక్షసి నోరు తెరిచి కాచుకొని ఉంటుంది. తూకంలో తేడా వస్తే ఆ ఆత్మ ఉనికి అంతటితో అంతమవుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 4వ అధ్యాయం అయినటువంటి నిరాశ్రిత ఆత్మలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.